శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 18 ఆదివారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణమాసం. తిథి చతుర్దశి. ఉదయం 5:51 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ. ఉదయం 10:14 వరకు. వర్జం మధ్యాహ్నం 1:54 నుంచి 3:22 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:55 నుంచి 5:46 వరకు. అమృతకాలం రాత్రి 10:40 నుంచి 12:07 వరకు. రాహుకాలం సాయంత్రం 5:02 నుంచి 6:36 వరకు. సూర్యోదయం ఉదయం 6:03. సూర్యాస్తమయం సాయంత్రం 6:36. ఈరోజు విశేషం శ్రావణ ఆదివారం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడంతో ఈ మాసానికి శ్రావణ మాసమని పేరేర్పడింది. ఈ శ్రావణ మాసంలోనే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించటంతో విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణ మాసం. ఇక ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం నాడు సూర్యునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఆరోగ్య భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజు సన్నిహితుల నుంచి శుభవార్తలందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. దూర బంధువులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కొస్తుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత ఊరట లభిస్తుంది. కళారంగం వారికి యత్నకార్య సిద్ధి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగముంది. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది. కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. మిత్రుల సూచనలతో లక్ష్యాన్ని చేరతారు. ఆదాయంలో ఆశించిన స్థాయి పెరుగుదల కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధువర్గంలో వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. సూర్య నమస్కారం ఉత్తమ ఫలితాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకోని ధన వ్యయమైన సమయానికి డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రమ ఫలితం దక్కుతుంది. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో కలిసొస్తుంది. కోరుకున్న విధంగా ఫలితాలుంటాయి. వ్యాపార లాభముంది. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులకు చెప్పి చెయ్యాలి. ఖర్చు పెరుగుతుంది. నచ్చిన జీవితం లభిస్తుంది. ఒక మేలు జరుగుతుంది. ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది. ఇంటా బయట బాగా ఒత్తిడుంటుంది. అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. టీచర్లకు, కళాకారులకు, రియల్ ఎస్టేట్ వారికి, ఐటీ వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. దుర్గా స్తుతి మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థుల ప్రతిభను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. కొన్ని తీర్థయాత్రలు చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. ఆత్మీయుల సలహాలు పాటించాలి. చెడు ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. సొంత ఆలోచనలు పనికిరావు. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. కష్టపడి విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకు, సామాజిక రంగంలోని వారికి అనుకూల కాలం నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి తీపి కబురు అందుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రేమలు ఫలిస్తాయి. విష్ణు సహస్రనామం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి.
ఈ రోజు ఈ రాశి వారికి అనుకున్న పనుల్లో అవాంతరాలు తీరి విజయం సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కీలక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక విషయాల్లో ఫలితాలు దక్కుతాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. రుణ యత్నాలు ఫలిస్తాయి. పనుల్లో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. వ్యాపార ఉద్యోగాల్లో మంచి ఫలితం ఉంటుంది. ఆలయాలు సందర్శనం చేసుకుంటారు. విద్యార్థులకు ఒత్తిళ్లు తగ్గుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార పరంగా మంచి సమయం. అర్ధలాభముంది. యశోవృద్ధిని సాధిస్తారు. శుభయోగాలున్నాయి. అవగాహనతో ఒక పని పూర్తి చేస్తారు. మంచి జరుగుతుంది. పట్టుదలతో విజయం సాధిస్తారు. తోబుట్టోల వల్ల విభేదాలు తలెత్తుతాయి. కుటుంబ పరంగా 1-2 సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి మంచి సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఇష్టదేవతారాధన ఆనందాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాజకీయ వర్గాలకు ఒత్తిళ్లు తొలగి ఉత్సాహంగా గడుస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. అనుకున్న ఫలితం వెంటనే వస్తుంది. జీవితం కోరుకున్నట్టుంటుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఓర్పుతో పనిచేసి గుర్తింపు సాధిస్తారు. వ్యాపారంలో విశేషమైన లాభాలున్నాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు గడిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ముందుకు దూసుకు వెళతారు. అధికార యోగానికి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆదిత్య హృదయం చదివితే మేలు. మొత్తంగా ఈ రాశి వారు ఈ రోజు మంచి ఫలితాలు పొందుతారు. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కొన్ని పనుల్లో అవరోధాలు ఎదురైనా అధిగమించి పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అదృష్ట యోగం ఉంది. నిరుత్సాహపడకుండా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చెయ్యాలి. చేసిన మేలు కాపాడుతుంది. ఉద్యోగపరంగా కలిసొస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. రుణ సమస్యలను చాలా వరకు తగ్గించుకుంటారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. పెళ్లి సంబంధం ఒకటి నిరుత్సాహపరుస్తుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. డబ్బు జాగ్రత్త. ఇష్టదైవారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారి అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. పాత బాకీలు వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం. రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు. మిత్రులతో వివాదాలు తొలగిపోతాయి. ధనలాభముంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు తొలగుతాయి. ఆలోచనలు కలిసొస్తాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. ఓ సమస్య నుంచి బయటపడతారు. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. చిన్న వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ నాయకులకు సమయం అన్ని విధాలుగానూ బాగుంటుంది. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది. స్నేహితుల సహాయంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. శివారాధన చేయాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారు అనుకున్న వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మరింత కుదుట పడుతుంది. కొన్ని సమస్యలు వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సూచనలు పాటిస్తారు.
పనుల్లో విజయం వరిస్తుంది. మిత్రులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. అదృష్ట యోగాలున్నాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. కోరుకున్న ఫలితం వస్తుంది. గౌరవప్రదంగా జీవితం కొనసాగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఫలిస్తుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పట్టుదలతో పైకొస్తారు. సమస్యలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. కొద్దిగా రుణ సమస్యలు తగ్గించుకుంటారు. ఉద్యోగంలోనూ బంధువర్గంలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెళతారు. విష్ణు సహస్రనామం చదివితే శుభం జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారు కొన్ని సమస్యలు అధిగమించి ముందడుగు వేస్తారు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. బంధువర్గం నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిత్రుల చేయూత అందుతుంది. పనుల్లో విజయం కలుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి లాభం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా పెద్ద ఇబ్బందులు వస్తాయి. ఒత్తిడిని జయించాలి. ఉద్యోగపరంగా అధిక శ్రమ ఉంటుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. రెచ్చగొట్టేవారున్నారు. వివాదాలకు దూరంగా ఉండాలి. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. శుభం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. డబ్బు మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగం ఆశాజనకంగా ఉంటుంది. పురోగతికి అవకాశం ఉంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. ఆరోగ్యం పర్వాలేదు. వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తుల వివాదాలు కొలిక్కొస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. విలువైన సమాచారం అందుతుంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. అద్భుత శుభ ఫలితం ఉంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అంచెలంచెలుగా ఎదుగుదల సూచిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది. భూ గృహ వాహనాది యోగాలున్నాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ధనధాన్య వృద్ధి ఉంటుంది. మేలు జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి కనిపిస్తోంది. కోర్టు కేసు ఒకటి సానుకూలంగా మారుతుంది. కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది, కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకెళ్తారు. డబ్బు జాగ్రత్త. ఇష్టదైవారాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు మొదట్లో నిరాశపరిచినా క్రమేపీ అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరు గడిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా ఉంటుంది. ధనలాభం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఉత్తమ ఫలితాలున్నాయి. అదృష్టం వరిస్తుంది. సౌభాగ్య సిద్ధి ఉంది. ఉద్యోగంలో మంచి ఫలితం సూచిస్తోంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ధర్మ మార్గంలో పనిచేసి అద్భుతమైన విజయం సాధిస్తారు. అధికారులు ప్రశంసలుంటాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వారు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వారు ఆర్థికంగా బాగా ప్రయోజనం పొందుతారు. ఇతర ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. రుణ బాధ చాలా వరకు తగ్గుతుంది. విదేశాల నుంచి నిరుద్యోగులకు మంచి కబురు అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రోజు ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మీ శ్రమ ఫలించి ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాల్లో పొరపాట్లు సరిదిద్దుకుని అందరినీ మెప్పిస్తారు. మిత్రులతో వివాదాలు తొలగిపోతాయి. కుటుంబంలో చికాకులు పోయి సంతోషం ఏర్పడుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. ఎటు చూసినా ఉత్తమ ఫలితాలే కనిపిస్తున్నాయి.
ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది, వ్యాపారంలో కలిసొస్తుంది, సంపదలు పెరుగుతాయి, వాహన ప్రాప్తి సూచిస్తుంది, బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తారు, ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది, ప్రయాణాల్లో జాగ్రత్త, రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది, రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది, ఇష్టమైన వాళ్లతో కలిసి ఆనందంగా గడుపుతారు, ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది, ఖర్చులు తగ్గించుకుంటారు, కొందరు దగ్గర బంధువులను ఆదుకుంటారు, ఉద్యోగంలో అధికారులు మీ మీద ఆధారపడడం జరుగుతుంది, వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, ఆంజనేయ స్వామిని స్మరించాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.